హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం నా స్టైల్లో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కప్పు రవ్వ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. ముందుగా రవ్వ యాడ్ చేసుకొని రవ్వ అంతా వేయించుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా చక్కగా దోరగా వేయించుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ జీడిపప్పులు, యాలకులు, కిస్మిస్ అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఇలాగే ఫస్ట్ రవ్వ వేయించుకున్న తర్వాత ఇంకా ఇలా జీడిపప్పులు అనేవి వేయించుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతో కూడా వేయించుకోవచ్చు అండి. ఈ రవ్వ అంతా చక్కగా దోరగా వేగిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకోవాలండి. ఈ వాటర్ అనేది లైట్గా వేడి చేసుకొని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా వేడి చేసిన వాటర్ని ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో ఇలా తిప్పుకుంటే వండలు ఏమన్నా ఉంటే పోతాయండి. చక్కగా వాటర్ అంతా రవ్వలో ఇంకిపోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం వాటర్ కలుపుకున్న ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. కేసరి అనేది కలర్ రావడం కోసం. చూస్తారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పేసుకోవాలండి. తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో ఇంకా చక్కెర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు తీపి ఎక్కువగా తింటే కప్పున్నర యాడ్ చేసుకోవచ్చండి. ఇవే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. కప్పు రవ్వ అయితే 3 కప్పుల వాటరు, 1 కప్పు పంచదార అండి. తీపి ఎక్కువ కావాలనుకుంటే కప్పున్నర యాడ్ చేసుకోండి అండి. ఇంకా మొత్తం అంతా కలిసి తిప్పుకోవాలండి. ఈ చక్కెర అనేది దీంట్లో మెల్ట్ అవుతున్నప్పుడు ఇంకా చక్కగా మంచి టెక్స్చర్ అనేది వస్తుందండి. మొత్తం అంతా కలిసేలా ట్రై చేయండి, తిప్పుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా చుట్టాలు వస్తే క్విక్గా చేసే స్వీట్ రెసిపీస్లో ఇది ఒకటండి. చాలా త్వరగా చేసేయవచ్చు అండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, పంచదార అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది. టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదండి ఎంత బాగుందో, ఎంత జారుగా, ఎంత టేస్ట్గా ఉందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి కేసరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి ఎంత బాగుందో చూడడానికి. కలర్ కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే